వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. జానీ మాస్టర్ అరెస్టు తర్వాత నెక్స్ట్ ఇదే కేసులో ఆయన భార్య సుమలత అలియాస్ ఆయేషా అరెస్ట్ కాబోతున్నారా? పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తూ ఉంది. సో ఏ క్షణమైనా సరే ఆయేషాని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఎందుకంటే జానీతో పాటు ఆమె కూడా సుమలత కూడా తనని మతం మార్చుకొని జానీ మాస్టర్ని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడమే కాకుండా తన మీద తన ఇంట్లోనే చేసుకుందని చెప్పేసి బాధితురాలు ఏదైతే పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్లో పేర్కొన్నారో ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి ఆమె పైన కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో యాక్చువల్గా జానీ సుమలతది కూడా ప్రేమ వివాహమే. 14 సంవత్సరాల క్రితం వారికి వివాహమైంది. సో ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత 2019లో ఒక షో ద్వారా, ఒక డ్యాన్స్ షో ద్వారా పరిచయమైనటువంటి మధ్యప్రదేశ్కి చెందినటువంటి ఒక అమ్మాయిని, ఒక అప్పట్లో ఆమె మైనర్ అయినటువంటి ఆ అమ్మాయిని తన దగ్గర అవకాశం ఇస్తానని చెప్పేసి పిలిపించుకొని అలాగే చెప్పిన ప్రకారమే అసిస్టెంట్గా జాయిన్ చేసుకున్నటువంటి 2019లో జాయిన్ చేసుకున్నటువంటి జానీ మాస్టర్ 2020లో ఒక పాట షూటింగ్ సందర్భంగా ముంబైకి వెళ్ళినప్పుడు అక్కడ తన మీద బలవంతంగా అత్యాచారం చేశాడని, ఆ తర్వాత అనేక పర్యాయాలు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని రీసెంట్గా రాయదుర్గం పోలీసులకు బాధితురాలు చేసినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో అది ఎంత దుమారం సృష్టించిందో ఇండస్ట్రీలో, ఫిలిం ఇండస్ట్రీలో కేవలం తెలుగు మాత్రమే కాకుండా సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీ అలాగే బాలీవుడ్లో కూడా ప్రకంపనలు సృష్టించిందని చెప్పాలి. కారణం జానీకి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు. సో ఆయన ఇప్పుడు దేశవ్యాప్తంగా అంటే ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్గా తనకి అమితమైనటువంటి ఇమేజ్ వచ్చేసింది. పైగా గత నెలలోనే ఆయనకు బెస్ట్ కొరియోగ్రాఫర్గా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో కూడా అవార్డును ప్రకటించారు. అలాగే నిన్నటి వరకు కూడా ఆయన డాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ యూనియన్కి ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు. సో అలాంటి వ్యక్తి మీద దేశవ్యాప్తంగా పేరున్నటువంటి డ్యాన్స్ మాస్టర్ అలాగే హయ్యెస్ట్ పెయిడ్ కొరియోగ్రాఫర్ కూడా. సో అలాంటి వ్యక్తి మీద వచ్చినటువంటి ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవి నిజంగానే ప్రకంపనలు సృష్టించాయి. సో అందుకు అనుగుణంగా పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేశారు. కానీ ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి పరారీ అయినట్లుగా మనం చూసాము. 4 రోజుల తర్వాత ఆయనను గోవాలో ఒక రిసార్ట్లో పోలీసులు అదుపులో తీసుకొని అక్కడే కోర్టులో ప్రవేశపెట్టి అక్కడి నుంచి ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ ఉప్పరపల్లి కోర్టులో ఆయన హాజరుపరిచిన తర్వాత 14 రోజుల రిమాండ్ జడ్జి విధించారు. అందుకు అనుగుణంగా ఆయన్ని చెంచల్గూడ జైలుకి తరలించిన విషయం కూడా మనకు తెలుసు. ఈ నేపథ్యంలో సుమలత మీడియాతో మాట్లాడుతూ తన భర్త చాలా మంచివాడని, నిజానికి పెళ్లి చేసుకోమని వేధించింది ఈ బాధితురాలుగా ఎవరైతే చెప్పబడుతున్నారో ఆమె అని చెప్పేసి ఆమె ఆరోపణలు చేసిన విషయం ఇప్పుడు ప్రముఖంగా వైరల్ అవుతూ కనిపిస్తూ ఉన్నాయి మనకి. సో ఈ నేపథ్యంలో ఏదైతే తన ఫిర్యాదులో బాధితురాలు జానీ మాస్టర్తో పాటు ఆయన భార్య ఆయేషా కూడా తన ఇంటికి వచ్చి, తన ఫ్లాట్కి వచ్చి తన మీద దాడి చేసింది, భౌతిక దాడి చేసిందని కూడా ఆమె ఏదైతే పేర్కొన్నారో దానికి సంబంధించి ఇప్పుడు ఆయేషా అలియాస్ సుమలత మీద కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా ఏ క్షణమైనా సరే ఆమెని అరెస్టు చేయవచ్చునంటూ కూడా ఇప్పుడు బయట ప్రచారంలోకి వచ్చింది, మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. చూడాలి మరి. అంటే ఇప్పుడు ఆమె మీద అంటే దాడి చేసినటువంటి కేసు, అలాగే మతం మార్చుకొనమని బలవంత పెట్టినటువంటి
ఆ ఫిర్యాదు ఏదైతే ఉందో దాని ఆధారంగా ఆ సెక్షన్ల కింద ఆమె మీద కేసు నమోదు చేయడానికి పోలీసులు రెడీ అవుతున్నారనేది సమాచారం. సో దీనికి సంబంధించి అప్డేట్ త్వరలోనే మన ముందుకి వచ్చే అవకాశం ఉంది. ఏ క్షణమైనా సరే పోలీసులు ఆమెను అదుపులో తీసుకుంటారని చెప్పేసి తెలుస్తుంది. అయితే రేపు ఆదివారం కావటం వల్ల మరి ఎలా కోర్టుకి ఎలా ఎప్పుడు సబ్మిట్ చేస్తారు ఏంటి అనేది కూడా ఇక్కడ వేచి చూడాల్సింది. ఒకవేళ ఈరోజు రేపు ఆగి సోమవారం ఆమెని అదుపులోకి తీసుకుంటారా, అదుపులో తీసుకొని కోర్టుకి హాజరుపరుస్తారా అనేది మనం ఇప్పుడు వేచి చూడాల్సినటువంటి అంశం.